కష్టపడి ఎక్కేసి వర్షంలో తడిచి రెస్ట్ తీసుకుంటారు మా వాళ్ళు. నాకు వీకెండ్లో ఏదైనా ప్లేస్లను ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం. అలానే దూరంగా వెళ్ళలేను, అలానే ఎక్స్ప్లోర్ చేయకుండా ఉండలేను. ఈసారి మా ఊర్లో ఉన్న కొండలో ఎక్స్ప్లోరింగ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఇంకా మా వాళ్ళతో కొండలో వెళ్దామని చెప్పగానే సరే అన్నారు. మా ఊరి కుర్రలతో స్టార్ట్ అయ్యాము. ఊర్లో నుంచి నడుచుకుని కొండల్లో వచ్చాం. బట్ వెళ్దామనగానే ఆతృతంగా వచ్చాం, కానీ వాటర్ బాటిల్స్ తినడానికి ఏటి తీసుకురాలేదు. మా అదృష్టం బాగుందనుకుంటా, కొండల్లో పండే నేరేడు పళ్ళు కనిపించాయి. వాటిని కోసుకుని తిని అడ్జస్ట్ అయ్యాము. అలానే నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మొక్కలు చాలా ఇంట్రెస్ట్ గా కనిపించింది. కాలేజీ మూవీలో ఉండేది ఇదే అనుకుంటా ఈ మొక్క. ఇది పాలు కూడా వస్తుంది అలాగని తాగేది. కొండలో ఎక్కుతుంటే వర్షం పడడం స్టార్ట్ అయింది. మాకు కావాల్సింది కూడా వర్షం పడ్డమే. వర్షంలోని తడుచుకుంటూ ఈత పళ్ళు తినుకొని స్పీకర్లో సాంగ్స్ పెట్టుకుంటూ చిల్ అవుతూ కొండల్లో ఎక్కాము. చెప్పులు తెంపుకొని అడ్వెంచర్ చేస్తూ కొండపైకి వచ్చాము. కొండెక్కి పైకి రాగానే వ్యూ మాత్రం మైండ్ బ్లోయింగ్, అంతలా బాగుంది. ఈ వ్యూని చూసిన తర్వాత అరకులో ది బెస్ట్ వ్యూ మాత్రం అని చెప్తా. ఎందుకంటే ఈ కొండ నుంచి కనిపించే అరకులోయ అందాలు మొత్తం ఒకసారి చూసినట్టు ఉంది. ఈ ప్లేస్లో ఎప్పుడైనా చల్లగానే పొగ మంచుతో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గంలా ఉంటుంది ఈ ప్లేస్. ప్యూర్ ఆక్సిజన్, జీరో పొల్యూషన్, నేచర్, పీస్ఫుల్గా ఎవరితో సంబంధం లేకుండా ఉండవచ్చు. వ్యూని చూసిన తర్వాత నేచర్తో కనెక్షన్, ఇంటర్నెట్తో సంబంధం లేకుండా అంత పీస్ఫుల్గా ఉండొచ్చు. పక్షుల శబ్దాలతో, తెల్లని గాలి, పొగ మంచు, చుట్టు కొండలు, వర్షం పడుతూ కొండల మధ్య ఫ్రెండ్స్తో నేను ఏదో తెలియని ఆనందం, కొత్త ప్రపంచంలో ఉన్నట్టుంది. వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే బయోలో లింక్ ఉంటుంది. సరే మామ, ఫాలో కొట్టు. కొత్త ఎక్స్ప్లోరింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్.